కూడొచ్చిన మీ అందరిని బట్టి మన ప్రభువును మనందరికి రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నానండి. ఓకే, ఈ దినము మనము మట్టలాదివారం కాబట్టి కొన్ని మాటలు మనం ఇంతకుముందు కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. దాన్ని కొంచెం కంటిన్యూగా చేసుకుంటూ ఒక విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. అదేంటిదంటే అన్యాయానికి గురైన సర్వలోక న్యాయాధిపతి అన్న అంశాన్ని మనము ధ్యానించుకుందాం. మరలా చెప్తున్నాను, అన్యాయానికి గురైన సర్వలోక న్యాయాధిపతి అన్న విషయాన్ని మనము ధ్యానించుకుందాము. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి క్లియర్గా చూసుకో. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చియున్నారు అన్నమాట ఇక్కడ మనకు వ్రాయబడి ఉంది. అంటే ఒకప్పుడు లోకములో ఉన్నటువంటి మనము లోకములో నుండి మనము ఎక్కడికి వచ్చాము అన్న విషయాన్ని దేవుడు రాస్తూ కొన్ని సంగతులు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భంలో దేవుని గురించి వ్రాయబడిన ఆ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మనల్ని పుట్టించిన ఆ దేవుడు, మనల్ని బ్రతికిస్తున్న ఆ దేవుడు, మనల్ని కాపాడుతున్నటువంటి ఆ దేవుని గురించి ఇక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏంటిదంటే, ఆయన అందరికీ న్యాయాధిపతి అన్నమాట అక్కడ వ్రాయబడింది. అవునా కదా? అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు మీరు వచ్చి ఉన్నారు అన్న మాట అక్కడ కనబడుతుంది. అంటే దేవుని గురించి బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే, తండ్రి అయిన దేవుని గురించి, తండ్రి అయిన దేవుడు అందరికీ న్యాయాధిపతి అన్న మాటను మనము ఆలోచిస్తున్నాం. అంటే అంశం ఏంటిది? మనం నేర్చుకుంటున్న అంశం ఏంటిదంటే, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అన్యాయానికి గురి అయిన సర్వలోక న్యాయాధిపతి అన్న అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. అసలు దేవుడు ఎవరు అని ఆలోచిస్తే, ఆ దేవుని గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఆయన ఆ తండ్రి అయిన దేవుడు అందరికీ న్యాయాధిపతి అన్న మాట బైబిల్లో రాయబడింది. అర్థమైందా? దేవుడు ఎవరంట? అందరికీ న్యాయాధిపతి అన్నమాట బైబిల్లో రాయబడింది. ఇప్పుడు అపోస్తుల కార్యము 10వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. ఇప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢముగా సాక్ష్యమియ్యవలెనని ఆ దేవుడు మాకు ఆజ్ఞాపించాడు అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు దేవుడు అందరికీ న్యాయాధిపతి అన్న మాట మనము ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వచనంలో మనకు ఎవరి గురించి వ్రాయబడుతుందంటే, యేసు ప్రభువును గురించి వ్రాయబడింది. ఇప్పుడు దేవుడు అందరికీ న్యాయాధిపతి. ఆ దేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభువును న్యాయాధిపతిగా నియమిస్తున్నాడు. ఎవరికి? చూడండి అక్కడ,
ఇదియుగాక దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నియమించాడు అన్న మాట మనకు కనబడుతుంది. అంటే సజీవులంటే ఎవరు? బ్రతికున్నటువంటి వారిని ఏమంటారు? సజీవులు అంటారు. చనిపోయిన వారిని ఏమంటారు? మృతులు అంటారు. అంటే బ్రతికి ఉన్న వారందరికీ, చనిపోయిన వారికి కూడా ఇప్పుడు న్యాయాధిపతిగా దేవుడు ఎవరిని నియమించాడంట? యేసు ప్రభువుని నియమించాడు. అర్థమైందా? దేవుడు తనకున్న అధికారం అంతటిని ఎవరికి ఇచ్చాడో తెలుసా? తండ్రి అయిన దేవుడు తనకున్న అధికారం అంతటిని యేసు ప్రభువుకి ఇచ్చాడు. కాబట్టి యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ఏమంటాడు తెలుసా? తండ్రికున్నవన్నీ కూడా నాయే, నాకున్న ప్రతిదీ కూడా నా తండ్రిదే అని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఆ తండ్రికి ఏదైతే కలిగి ఉన్నాడో ఆ తండ్రి అవన్నీ కూడా నావి అంటున్నాడు. నేను ఏదైతే కలిగి ఉన్నానో అవన్నీ కూడా నా తండ్రివే అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు సర్వలోకానికి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ దేవుడే యేసు ప్రభువును మృతులకును సజీవులకును అందరికీ ఈయనను న్యాయాధిపతిగా నియమించాడు అన్న మాట మనకు స్పష్టంగా బైబిల్ సాక్ష్యమిస్తుంది. అదే ప్రకారంగా ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక తీయండి. ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని మాట్లాడుతూ ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పౌలు గారు ఒక విషయాన్ని 7వ వచనంలో కోడి చేస్తూ, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఎదుగో విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు? మంచి పోరాటం పోరాడాను నేను. ఇంకేమంటున్నాడు? నా పరుగు కడముట్టించాను, ఎదుగో అంతం వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఆ పరలోకములో ఏముందో తెలుసా? నీతి కిరీటం ఉంది అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. నీతి కిరీటం నా కొరకు ఆ పరలోకంలో ఉంది అని మాట్లాడుతూ, ఆ నీతి కిరీటము నా ఒక్కనికే కాదు అని మాట్లాడుతూ ఇప్పుడు ఒక మంచి మాట ఉంది చూడండి. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అన్న మాట అక్కడ కనబడుతుంది. ఆ మాటలో మనం ఏం నేర్చుకుంటున్నాము? నీతి గల న్యాయాధిపతి. అర్థమైందా? ఆయన సర్వలోకానికి న్యాయాధిపతి అయిన దేవుడు అని బైబిల్లో ఉంది. ఆ దేవుడు తనకున్న అధికారం అంతటిని యేసు ప్రభువుకు అప్పగించి ఆయనను మృతులకును సజీవులకును న్యాయాధిపతిగా నియమించాడు. నియమింపబడిన ఆయన గురించి బైబిల్లో ఏమని చెప్తుందంటే, యేసు ప్రభు నీతి గల న్యాయాధిపతి అని మాట బైబిల్లో రాయబడింది. న్యాయాధిపతి అంటే అర్థం ఏంటిది? జడ్జి. అర్థమైందా? ఇప్పుడు ఒక కోర్టుకు ఒక జడ్జి ఉంటాడు, అవునా కదా? ఒక కోర్టుకు ఒక జడ్జి ఉంటాడు. మామూలుగా కొన్ని కోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు జిల్లా కోర్ట్స్, అవునా కదా? హై కోర్ట్స్, సుప్రీంకోర్టు అనేది అన్నిటికంటే పెద్దది కాబట్టి, అవునా కదా? ఇప్పుడు ఒక కోర్టుకు ఒక జడ్జి ఉన్నట్టుగా, ఇప్పుడు హైకోర్టుకు ఒక పెద్ద న్యాయమూర్తులు ఉన్నట్టుగా, సుప్రీంకోర్టుకు అందరికంటే అత్యున్నతమైన న్యాయస్థానం కాబట్టి దానికి కొంతమంది జడ్జిలు ఉన్నట్టుగా, ఇప్పుడు ప్రపంచానికే సర్వలోకానికి ముల్లోకాలకే ఒక జడ్జి ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆ అధికారం అంతటిని యేసు ప్రభుకి ఇచ్చాడు. ఆయనను న్యాయాధిపతిగా నియమించాడు. ఆయన గురించి ఏమని వ్రాయబడిందంటే, ఆయన నీతి గల న్యాయాధిపతి అన్నమాట బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడింది యేసు ప్రభు గురించి? నీతి గల న్యాయాధిపతి. ఆయన నీతిమంతుడు. ఆయన అన్యాయము చేసేవాడు కాదు.
న్యాయవంతుడు అన్న మాట బైబిల్లో వ్రాయబడింది. బైబిల్లో కొంతమంది న్యాయాధిపతుల గురించి ఉంది. ఆ న్యాయాధిపతులు ఎలాంటి వారంటే అన్యాయము చేసేవారిగా ఉన్నారు. పేరుకేమో న్యాయాధిపతులు, కానీ చేసేవన్నీ అన్యాయపు పనులు. ఇప్పుడు వీళ్ళు ఎలా తయారయ్యారంటే లంచము పుచ్చుకొని అబద్ధాన్ని నిజముగా, నిజాన్ని అబద్ధముగా మార్చిన న్యాయాధిపతులు బైబిల్లో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి లోకములో కూడా ఉన్నారు. పేరుకే న్యాయాధిపతులు, జడ్జిలను ఉంటారు, కానీ వాస్తవంగా ఎవ్వరు న్యాయవంతులు కారండి. నిజమైన న్యాయవంతుడు, నిజమైన జడ్జి ఎవరనంటే యేసు ప్రభు అన్న మాట మనకు బైబిల్లో కనబడుతుంది. నిజమైన న్యాయవంతుడు అన్న మాట బైబిల్లో వ్రాయబడింది. ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము ఒక మాట చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి అని మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు తీర్పులోనికి రావద్దు అని అంటే ఫస్ట్ ఏం చేయొద్దు అంటున్నాడు? మీరు తీర్పులోనికి రావద్దు అనుకుంటున్నారా? మరణములో నుండి జీవములోనికి దాటాలనుకుంటున్నారా? అయితే సహోదరులారా, మీరేం చేయొద్దు అంటున్నాడంటే తెలుసా? ఒకని మీద ఒకడు సనగకుడి అని మాట్లాడు. కానీ దేవుడు చెప్పిన ఏదైనా మనం పాటిస్తామంటే నిజంగా అండి, దేవుడు ఒకటి చెప్తాడు, మనం ఒకటి చేస్తాం. సనగొద్దు అని దేవుడు అంటున్నాడు, మనం సనగకుండా ఉంటామా? అవునా కదా? ఆలోచించండి. సందర్భం దొరికిందంటే వాళ్ళ గురించి సనుగుతుంటారు, వాళ్ళకు పక్కలకు వేరే విధంగా మాట్లాడుతూనే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే విధంగానే మనుషుల బ్రతుకులు ఉంటాయండి. అలా ఉండొద్దు అంటున్నాడు. అలా ఉంటే మీరు తీర్పులోనికి వెళ్తారు అన్నమాట. మీరు తీర్పులోనికి వెళ్ళకూడదు అంటే ఒకని మీద ఒకడు సనగకుడి అని దేవుడు మాట్లాడాడు. వద్దన్నాడంటే వద్దంతే. ఇక అర్థమైందా? సనగకుడి అని మాట్లాడుతూ, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అన్నమాట. ఎక్కడున్నాడంట? ఇప్పుడు మనం న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మనం న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? కోర్టు దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ న్యాయాధిపతి నా దగ్గరికి రమ్మంటలేడు, నేనే మీ వద్దకు వస్తానంట. అర్థమైందా? ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు? నా యొద్దకు రండి అని అంటలేడు, నేనే మీ ఇంటి వాకిట ఉంటానంటున్నాడు. అంటే మీరు చేసే ప్రతిదీ చూస్తున్నాడు, మీరు మాట్లాడే ప్రతిదీ వింటున్నాడు, మీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఆయనకు తేటగా కనబడుతుంది. నా మనసులో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకు స్పష్టముగా కనబడుతుంది. ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతి, నీతి గల న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి అయిన ఆ ప్రభువు వాకిట నిలిచిన్నాడంట. ఎందుకు 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 చెప్పండి? న్యాయము తీర్చడానికి. అర్థమైందా? న్యాయము తీర్చడానికి ఆయన మన వాకిటనే ఉంటున్నాడు. తప్పు చేసావా వెంటనే మీకు తీర్పు జరిగిపోతుంది. అర్థమైందా? అర్థం కాలేదు. వెంటనే. అవునా కాదా? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయములో 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం రాసుకునండి. అదే ప్రకారంగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 10వ వచనం కూడా రాసుకునండి. ఈ రెండు సందర్భాల్లో ఒకటే మాట ఉంటుంది, అది చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనమైన, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనమైన ఒకటే మాట ఉంటుంది. అక్కడ చదువుకుంటాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందునట్లు మనమందరము కూడా క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను అన్న మాట అంటున్నాడు.
అంటే మన దేహముతో మన శరీరముతో చేసిన పనులు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, అవి ఏవైనా సరే, మన దేహముతో జరిగించిన ఏ పని విషయమైనా, ఏ కార్యం విషయంలో అయినా, ఏ దాని విషయంలో అయినా సరే ఆయన ఎదుట మనం అందరం ప్రత్యక్షం కావాలంటే ఎవరి ఎదుట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు కాబట్టి ఆ న్యాయాధిపతి అయిన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము ప్రత్యక్షము కావాలి అని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ప్రత్యక్షం కావాలి. ఎందుకు? ఆయనే మనుషులకు సరి అయిన తీర్పు తీర్చగలడు. ప్రపంచములో తీర్పు తీర్చమంటే ఆ తీర్పులలో ఎన్నో అవకతవకలు ఉంటాయి. ఒకరికి మేలు జరుగుతుంది, ఒకరికి కీడు జరుగుతుంది. కానీ న్యాయము మాత్రము ఒక దగ్గర పక్షపాతముగా ఉంటుందండి. అర్థమైందా? పూర్తిగా న్యాయం జరిగింది ఎక్కడ కూడా జరగదండి. పూర్తిగా న్యాయం తీర్చేవాళ్ళంటే దేవుడు మాత్రమే అన్నమాట బైబిల్లో కనబడుతుంది. ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము మీరు 11-12 వచనాలు మీరు రాసుకోనండి. 11-12 వచనాలు రాసుకోనండి. నేను డైరెక్ట్ 12వ వచనమే చదివిస్తాను. ఎందుకంటే ఇది మనం ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు నేర్చుకుంటున్నాం ఇవన్నీ. ఎందుకంటే అన్యాయానికి గురి అయిన న్యాయాధిపతి అంటున్నాం. అంటే అన్యాయానికి యేసు ప్రభువు గురయ్యాడు. ఆయన ఎవరంటే న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందో ఇప్పుడు మనము ఆ న్యాయాధిపతి గురించి తెలుసుకుంటున్నాం. ఆ న్యాయాధిపతి ఎలా అన్యాయానికి గురయ్యాడో ఇప్పుడు మనం ముందు తెలుసుకుందాం. కాబట్టి 12వ వచనం డైరెక్ట్ చదవండి. 4వ అధ్యాయం 11-12 వచనాలు రాసుకోనండి. చాలా బాగుంటది ఈ మాట. కానీ 12వ వచనం డైరెక్ట్ చదువుతున్నాను. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు అన్న మాట ఇక్కడ రాయబడింది. అమ్మ ఏమని రాయబడింది? ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించాడు, న్యాయము విధించువాడు కూడా ఆయనే అని మాట్లాడుతున్నాడు. ఆయనే రక్షించుటకును శిక్ష విధించుటకును అనగా నశింప చేయుటకు ఆయన మాత్రమే శక్తిమంతుడు. ఆయన మాత్రమే న్యాయం తీర్చగలడు. ఆయన ఒకవేళ న్యాయము తీర్చాడనుకో నరకానికి వెళ్ళిన వాడు కూడా అయ్యా నాకు అన్యాయం జరిగిందనుకుంటా అన్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళిన తర్వాత నాకు అన్యాయం జరిగిందని అంటలేదు. నాకు ఇది తప్పదని నాకు అర్థమైంది. భూమి మీద ఉన్న నా సహోదరులైనా ఈ నరక శిక్షను తప్పించుకుంటారేమో వారికైనా వెళ్ళి ఇలా నరకం ఉంది, దేవుని మాట వినకపోతే, పాప క్షమాపణ పొందకపోతే ఇదిగో నేను పొందుకున్న ఈ శిక్ష మీకు కూడా వస్తుంది, ఈ విషయాన్ని వెళ్ళి చెప్పడానికి లాజరు పంపిమంటే దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే మనకేం అర్థం కావాలంటే నరకానికి వెళ్ళిన వాడు కూడా దేవుడు విధించే శిక్ష కానీ దేవుడు తీర్చిన తీర్పును తప్పనలేదండి. ఆయన అన్యాయస్తుడని నరకానికి వెళ్ళినవాడు కూడా అన్నాడు. అంత న్యాయంగా ఉంటాయి దేవుని యొక్క తీర్పులు. ఆయనే రక్షించుటకు శక్తిమంతుడు, శిక్ష విధించుటకు నశింప చేయుట కూడా ఆయనే శక్తిమంతుడు. ఆయన న్యాయం అలా ఉంటుంది, ఆయన తీర్పులు అలా ఉంటాయి. ఇంకా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో చూసుకున్న, 16వ అధ్యాయంలో చూసుకున్న, 19వ అధ్యాయంలో చూసుకున్న అక్కడ మాట్లాడే మాటలు ఆయన క్రియలు సత్యములు అని వ్రాయబడి ఉంటాయి. ఆయన న్యాయము విధించువాడు. ఆయన యొక్క న్యాయము ఎంత గొప్పదని బైబిల్లో రాయబడిందంటే నిజంగా ఆయన న్యాయము విధిస్తే అసలు దాంట్లో ఎవడు కూడా తప్పు వెదకడానికి ఉండదండి. అర్థమైందా? అర్థం కాలేదా? ఒకసారి రోమీలోకి రాసినటువంటి పత్రిక తీయండి. రోమీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలోకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం.
ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అంటే ఇక్కడ చూడండి, భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాస్తున్న మాటలు ఎంత గొప్పగా ఉందంటే, ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము అది ఎంత గొప్పది, ఎంత గంభీరము అని మాట్లాడుతున్నాడు. ఆయన ఒక తీర్పు తీర్చాడనుకో, అది ఎంత గొప్పగా ఉంటుందంటే దానిని పొందిన వారు కూడా అసలు ఇంత గొప్పగా ఉందా అన్నట్టుగా ఆలోచిస్తారంట, విభ్రాంతి పొందుతారంట. అలా ఉంటుందంట ఆయన తీర్పులు. ఆయన బుద్ధి జ్ఞానముల యొక్క బాహుల్యము ఎంతో గంభీరములు అని మాట్లాడుతూ, ఆయన తీర్పులు శోధింప అశక్యములు అంటే ఎవరికి కూడా అంతు చిక్కనంత గొప్పగా ఆయన తీర్పులు తీరుస్తాడంట. ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకున్నామంటే, అన్యాయానికి గురి అయిన న్యాయాధిపతి. అంటే యేసుప్రభు గురించి బైబిల్ ఏమందంటే, ఆయన న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి అని ఆయన గురించి బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు ఆ న్యాయవంతుడైన న్యాయాధిపతి అయిన యేసు ప్రభు ఎలా అన్యాయానికి గురయ్యాడు, ఎందుకు అన్యాయానికి గురయ్యాడు, ఇప్పుడు మనం ఇది ఆలోచించాలి. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువును ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు చెప్పండి? ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు అని అంటే పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మొత్తం టోటల్గా లాస్ట్గా ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు మనం తెలుసుకుంటాం. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అనేకమైనటువంటి మాటలు మాట్లాడితే యేసు ప్రభు ఒక్క మాట కూడా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే, యేసు ప్రభు అనుకుంటే ఆ శిక్షను ఒక్క నిమిషంలో తప్పించుకుంటాడు. యేసు ప్రభు అనుకుంటే ఒక నిమిషంలో ఆయన శిక్ష తప్పించుకొనగలిగిన సమర్థుడు. ఆయన ఒకవేళ వాదించడు అనుకోండి, ఇప్పుడు ఆయన ఎవరు? సర్వలోక న్యాయాధిపతి అయినా ఆయనకు అన్నీ తెలుసు. అర్థమైందా? అర్థం కాలేదా? ధర్మశాస్త్రాన్ని విధించిన వాడే ఆయన, అన్నీ తెలుసు. ఇప్పుడు నీ మనసులో నా మనసులో ఏముందో కూడా ఆయనకు తెలుసు. తీర్పు తీర్చే ఆ యొక్క పిలాతు హృదయములో ఏముందో కూడా ఆయనకు బాగా తెలుసు. అవును కదా? ఆయన ఎంత గొప్ప వాదన చేస్తాడంటే, మీరు నమ్ముతారో నమ్మరో, ఒకవేళ యేసు ప్రభు వాదించడం ఒకవేళ ప్రారంభించడం అనుకోండి, ఎదుటి వారికి ఒక మాట కూడా నోటికి రాదు. వస్తుందంటారా? రాదంటారా? యేసు ప్రభు ఒకవేళ వాదించుకోలేడైనా, ఫస్ట్ ఎందుకు వాదించుకోలేడంటే ఒక మాట ఉంది, ఆయన గొర్రె వలె మౌనముగా ఉన్నాడు. బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రె ఎలాగూ మౌనంగా ఉంటుందో, యేసు ప్రభువు కూడా మనల్ని అందరినీ రక్షించడానికి ఆయన నోరు తెరవలేదు. అందుకొరకే మనం పాడతాం కదా, నోరు తెరవలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అంటే ఆలోచించండి, ఆయన ఎందుకు నోరు తెలవలేదంటే ఈ జగతి కోసము, ఈ జనుల కోసం, అంటే మనందరి కొరకు ఆయన మౌనము వహించాడు, బదులు పలకలేదు. నిన్ను రక్షించాలంటే ఆయన మౌనంగా ఉండాలి. ఒకవేళ ఆయన నోరు తెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఒకవేళ వాదించాడు అనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం తీయండి. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయములో, లూకాసు వార్త 2వ అధ్యాయములో 46, 47 వచనాలు చదువుకుందాం.
లూకా సువార్త 2వ అధ్యాయం 46, 47 వచనాలు. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి అన్న మాట ఇక్కడ కనబడుతుంది. అసలు మీకు ఆ మాటలో ఏమర్థమైందో ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. యేసు ప్రభువును విడిచిపెట్టారు తల్లిదండ్రులు. 3 దినాల మూడు దినాల ప్రయాణం అంతా వాళ్ళు యేసు ప్రభువును విడిచిపెట్టి కొంత దూరము వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో కనబడుతుంది. తర్వాత చూసుకున్నప్పుడు యేసు ప్రభు కనబడట్లేదు. అర్థమైందా? ఆగమైపోయిండేమో, అర్థమైందా అని మరలా వెతుకుంటూ అందరి దగ్గర వెతుకుంటూ వస్తున్నారు. అయితే అప్పటికి యేసు ప్రభు ఎక్కడున్నాడని కనబడుతుంది. అర్థమైందా? దేవాలయములో బోధకుల మధ్య. బోధకులు అంటే ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టి నోటి మీద చెప్పేంత సామర్థ్యం కలిగిన వారు బోధకులు, శాస్త్రులు, పరిచయులు ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. యేసు ప్రభు వయసు ఎంత? 12 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ మా లేఖన ఏజ్. అర్థమైందా? 12 సంవత్సరాల వయసు ఏమో యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని, బోధకులు అంటే ధర్మశాస్త్రోపదేశకులైన, ప్రధాన యాజకులైన, శాస్త్రులైన, పరిచయులైన వారందరూ కూడా ఇప్పుడు దేవాలయంలో ఉన్నారు. వాళ్ళ మాటలను మంచిగా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ వాళ్ళు చెప్పిన వాటిలో ఇప్పుడు ఈయన ప్రశ్నలు అడుగుతున్నాడు. అర్థమైందా? విన్నాడు, విని ఇప్పుడు ఈయన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏ వయసులో? 12 సంవత్సరాల వయసులో ఈయన ప్రశ్న వేస్తే ధర్మశాస్త్రోపదేశకులు చెప్పలేకపోతున్నారంట, ప్రధాన యాజకులు చెప్పలేకపోతున్నారంట, ఇంకా శాస్త్రులు, పరిచయులు అనబడిన వారు కూడా ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఈయననే ప్రశ్న వేస్తున్నాడు. ఈయననే మరలా ప్రత్యుత్తరం ఇచ్చేసరికి అసలు వారందరూ విభ్రాంతి పొంది ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టారంట. ఏంది ఈయన వయసు ఏమో 12. అసలు ధర్మశాస్త్రంలో ఆరితేరిన వాళ్లకు కూడా తెలియని సంగతులు ఈయన అడుగుతున్నాడు. అడిగి వీళ్ళు ఎవరు చెప్పకపోతే మరలా ఈయనే ఏం చేస్తున్నాడు? సమాధానము చెప్తున్నాడు. ఆయన ప్రశ్నలకు, ప్రత్యుత్తరములకు విన్న వారందరూ విస్మయం ఉందారంటే, ఇప్పుడు చచ్చిపోయిన వారిని మనం బ్రతికించామనుకో ఎలా ఉంటుంది పరిస్థితి? చచ్చిపోయిన వారిని బ్రతికిస్తే అందరూ ఆశ్చర్యపోయి నోరెళ్ళ పెడతారు కదా. అందరూ కూడా ఆయన జ్ఞానానికి, ఆయన యొక్క మాటలకు ఆశ్చర్యపడి విభ్రాంతి నొంది, విస్మయం ఉంది, నోరెళ్ళ పెడుతున్నారంట. అంటే మీరు ఆలోచించండి, ఆయన 12 సంవత్సరాల వయసులో మాట్లాడిన మాటలకే, ప్రశ్నలకే ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. అవునా కదా? ఆయన వాదించడం ప్రారంభిస్తే ఎవరు 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 నిలబడతారు చెప్పండి? ఆయన తీర్పులు శోధింప అశక్యములు అన్నమాట. ఆయన వాదించడం ప్రారంభించడం అనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభు గురించి ఏమని రాయబడింది? ఇప్పుడు సర్వలోక న్యాయాధిపతి ఉంది, ఇంకా ఆయన ఏమనంటే ఉత్తరవాది అన్న మాట కూడా బైబిల్లో రాయబడింది. అంటే ఎవరు యేసు ప్రభు అంటే? జడ్జి ఆయనే, ప్లస్ ఇంకా వాదించే అడ్వకేట్ ఉంటారు కదా, లాయర్, అది కూడా ఆయనే. ఇప్పుడు నిజంగా ఆయన ఎలా వాదిస్తాడో ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించగలిగితే మనకు యోహాను సువార్త 8వ అధ్యాయం మన అందరికి తెలుసు కదా, 3 నుండి 7 వచనాలు మీరు రాసుకునండి. యోహాను సువార్త 8వ అధ్యాయములో 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరంటే వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీ. ఎవరు కనబడుతున్నారు అక్కడ? వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీని ఇప్పుడు రాళ్లతో కొట్టుకుంటూ తరుముతున్నారంటారు. అర్థమైందో అర్థం కాలేదా? రాళ్లతో కొట్టుకుంటూ తరుముతున్నారు చంపేయాలని. ఒక ప్రాంతంకి వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? అప్పటికి యేసు ప్రభు మీద వీళ్ళు పగబెట్టుకొని ఉన్నారు. పగబెట్టుకొని ఉండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆయనను శోధించాలని, ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చేసి, బోధకుడా
ఇదిగో వ్యభిచారం చేత పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రములో ఉంది కదా, అయితే నీవేం చెప్తావు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రశ్న వెనుక ఉద్దేశం ఏంటి తెలుసా? ఒకవేళ యేసు ప్రభు ఈమెను శిక్షించకండి అన్నాడు అనుకోండి, ఇప్పుడు ధర్మశాస్త్రానికి విరోధంగా యేసు ప్రభు మాట్లాడాడు, మోషేకు విరోధంగా మాట్లాడాడు, తీయండి రాలని ఆయన కొడతానికి వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అర్థమైందా? అర్థం కాదు. యేసు ప్రభు దేనికి విరోధంగా? ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడాడు, మోషేకు విరోధంగా మాట్లాడారని యేసు ప్రభు మీద రాళ్ళు కొడదామని, రాళ్ళేసి కొట్టి చంపాలని వీళ్ళు ఒక ప్లాన్ వేసుకొని శోధించడానికి చూశారు, ఈయన మీద నేరం మోపడానికి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఏమంటున్నారంటే, బోధకుడా, వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని ఏం చేయాలి? స్త్రీనైనా పురుషునైనా రాళ్లతో కొట్టి చంపాలని మోషే మనకు ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, ఆజ్ఞాపించాడు కదా. అయితే ఇప్పుడు నువ్వేం చెప్తావు అని ఆయన అన్నాడు. నువ్వేం చెప్తావంటే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఏమంటాడంటే ఆయన మీద నేరం మోపాలని ఆ మాట అడుగుతున్నారు. అయితే ఆయనను శోధిస్తున్నారు. అయితే యేసుప్రభు ఏమంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపివేయండి, కానీ మీలో పాపము లేనివాడే ఆమె మీద రాయివేయండి. అసలు ఆ మాటను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరండి, ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. వద్దన్నాడు అనుకో నేరం అది చేద్దాం అనుకున్నారు. ఒకవేళ కావాలన్నా సరే చంపేయండి అన్నాడు అనుకో చంపేద్దాం అన్నట్టుగా ఇట్లా ప్లాన్ చేశారు. ఓకేనా? కానీ యేసు ప్రభు అలా మాట్లాడతారని అక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అందుకోనికి ఆయన తీర్పులు శోధింప అశక్యములు. ఇప్పుడు చూడండి, గంటల వాదాలు లేవు అక్కడ. యేసు ప్రభు గంటలు వాదించినట్టుగా లేదు. ఇప్పుడు ఏ తీర్పు అయినా గంటలు సంవత్సరాలు జరుగుతుంటాయి అండి కోర్టులలో ఎన్ని సంవత్సరాలు జరుగుతుంటాయి? ఇప్పుడు మా భూమి మీద కేసు పెట్టాము, కేసు నడుస్తుంది ఆల్మోస్ట్ ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయి 4 సంవత్సరాలు ఇంకా వాయిదాలు పడుతూనే ఉంది. అవునా కదా? వెంటనే తీర్పిచ్చేస్తే అయిపోతుండే, అట్లా ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, యేసు ప్రభు వాదిస్తే ఎంతసేపట్లో అయిపోయింది చెప్పండి. ఒక్క మాటతో తీర్పు అయిపోయింది అక్కడ, ఒక్క మాటతో వాదన అయిపోయింది అక్కడ. ఒక్క మాటతో ఉన్న వారందరూ, ఆమెను చంపాలని వచ్చిన వారు మొత్తము విస్మయం ఉంది. ఎదురు ఒక్కడు కూడా మాట్లాడాడు, ఒక్కడు కూడా తిరిగి ఎదురు మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ఎదుటి వారు నోరు ముయ్యాల్సిందే. అలా ఉంటుంది ఆయన వాదన. మీలో పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయి వేయండి. పాపము లేనివాడే ఆమెను కొట్టి చంపండి అంటే ఒక్కొక్కడు రాయి కింద పాడవేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపం లేని వారు ఎవరు చెప్పండి? ఇప్పుడు అందరూ పాపం చేసిన వారే, కానీ యేసు ప్రభు మాత్రము పాపము చేయని వాడు, పాపము లేనివాడు. ఇప్పుడు శిక్ష విధిస్తే ఎవరు విధించాలి? ఇప్పుడు అవునా కదా? శిక్ష విధిస్తే ఎవరు విధించాలి? ఆయన విధించాలి. ఇప్పుడు శిక్ష విధించాల్సిన యేసు ప్రభు శిక్షకు బదులుగా ఏం చేస్తున్నాడు? ఆయన కనికరాన్ని చూపిస్తూ ఏమంటున్నాడంటే, అమ్మా ఎవరునూ నిన్ను శిక్షింపలేదా అంటే, శిక్షించలేదు ప్రభు, నేనును నిన్ను శిక్షించును, ఇక పాపము చేయకు అని మాట్లాడుతున్నాడు. ఏం చేయకమన్నాడు? ఇక మరలా నువ్వు పాపము చేయకు. ఆమె బ్రతుకే మార్చుకుంది ఆ ఒక్క మాటతో. ఒక వ్యభిచారం చేత పట్టబడినటువంటి వారిని, వ్యభిచారం చేసే స్త్రీని ఎవరైనా అమ్మా అని పిలుస్తారండి? నువ్వు వ్యభిచారివి, నువ్వు చెడ్డదానివి, నువ్వు పాడైపోయిన దాని ఇలా మాట్లాడే లోకం ఉంది. కానీ అవును కదా, అలా మాట్లాడితే వాళ్ళు మారుతారా? చూడండి, అలాంటి స్త్రీని సైతము అమ్మా అని మాట్లాడుతున్నాడండి. చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీని ఈయన బ్రతికించాడు కాబట్టి ఆమెలో ఎంత పశ్చాత్తాపం. చావవలసినటువంటి నన్ను యేసు ప్రభు మాట్లాడి నన్ను బ్రతికించాడు. ఇక మరలా నేను పాపము చేయొద్దని నిర్ణయించుకుంది. అంటే మీకు అర్థం కావాల్సింది, ఆయన సర్వలోక న్యాయాధిపతి. ఆయన తీర్పు ఎలా ఉంటుంది అంటే ఎవరు ఊహించినట్టుగా ఉంటుంది. ఆయన వాదిస్తే ఎలా ఉంటుంది అంటే ఒక్క మాటతో ఎదుటివారు నోరు మూసుకోవాల్సిందే. ఎదుటివారు ఏం కావాల్సిందే? నోరు మూసుకోవాల్సిందే. మరొక సందర్భంలో ఇంకొక మాట ఉంటుందండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కానీ ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ ఏంటిదంటే, విశ్రాంతి దినమున
విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అని యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ఆయన దేవాలయంలో ఉంటాడు, ఊచ చేయగలవాడు, ఆ దేవాలయంలో ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమై ఈయన అందరినీ బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, అందరి రోగాలను తీసేస్తున్నాడు, దయ్యాలను వెలగొడుతున్నాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాలు ఇస్తున్నాడు, చేతులు లేని వాళ్ళకి చేతులు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు మందిరానికి వచ్చాడు యేసు ప్రభు. ఇప్పుడు మందిరంలో ఎవరున్నారు? ఊచ చేయగలవాడు ఒక ఆయన ఉన్నాడు. అర్థమైందా? చెయ్యి పని చేయని వాడు ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమైంది. ఆయన ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు ఖచ్చితంగా ఆయనను బాగు చేస్తాడు. కానీ ఇశ్రాయేలీలకి ఒక ఆజ్ఞ ఉంది, ఏంటంటే విశ్రాంతి దినమున పని చేయదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే యేసు ప్రభు ఒకవేళ ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు అనుకోండి, ఇప్పుడు ఆయన మీద నేరం మోపాలి అని అంటే విశ్రాంతి దినంలో పని చేయొద్దని మోసే చెప్పాడు కదా, మళ్ళీ స్వస్థపరచుట న్యాయమా అని మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుప్రభు అంటాడు ఏమనంటే, మీలో ఎవరికైనా ఒక గొర్రెపిల్ల ఉందనుకోండి, ఎవరికైనా ఒక గొర్రెపిల్ల ఉందనుకోండి, అది గుంటలో పడింది అనుకోండి, ఈరోజు విశ్రాంతి దినం కదా, తీయను అని అనుకుంటారా? ఆ గొర్రె పిల్లను కాపాడడానికి మీరు బావిలోనికి దిగి ఆ గొర్రె పిల్లను మీరు కాపాడతారా? ఒకవేళ మీ బిడ్డనే ఒకవేళ బావిలో పడిపోయింది, ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి ఆ బిడ్డ బావిలోనే ఉండేనని అంటారా? ఏం చేస్తారు? ఆ బిడ్డ ప్రాణాన్ని మీరు ఏం చేస్తారు? కాపాడతారా? కాపాడరా? అవునా కాదు? ఇది న్యాయమా కాదంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? స్వస్థపరచుట న్యాయం అంటే ప్రభు ఏదో చెప్తాడని అనుకున్నారు. కానీ ఆయన ఏం చెప్పాడు? మీ బిడ్డ ఒకవేళ బావిలో గోతిలో పడిపోయింది అనుకో, విశ్రాంతి దినం మీరు తీయకుండా ఉంటారా అని అంటే తీస్తాము అని అంటే విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే కదా అని మాట్లాడితే ఆ ప్రశ్న వేసిన వాళ్ళు మరలా ఇంకొక మాట కూడా మాట్లాడారు. మరొక సందర్భాన్ని తీసుకొని వచ్చారు. ఈసారి ఏంటంటే కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని యేసు ప్రభువుకు దగ్గర తీసుకొచ్చారు. ఏమని? కైసరు ఉన్నాడు కదా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా. ఇది కూడా ఎందుకు అడుగుతున్నారు తెలుసా? ఆయనను శోధించడానికి. ఆ సందర్భాలు తీస్తే లేట్ అవుతుందని నేను ఒక్క మాటగా చెప్తున్నాను. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? వీళ్ళేమనుకుంటున్నారు? కైసరుకు పన్నిచ్చుట న్యాయం అంటే న్యాయం అని చెప్తాడా, న్యాయం కాదని చెప్తాడా? ఆయన శోధించడానికి. ఒకవేళ అట్లా చెప్తే ఇట్లా చేద్దాము, ఇట్లా చెప్తే ఇంకొకలా చేద్దామని ఆయన వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే ఒక నాణెం తీసుకురామన్నాడు. నాణెం తీసుకొని వచ్చేసి దీనిపైన ఉన్నటువంటి ముద్ర ఎవరిది అని అంటాడు. కైసరు. ఇగో ఈ ముద్ర ఉన్నాయి కదా, ఇవన్నీ కైసరు ముద్రించాడు కదా, కైసరువి కైసరుకి ఇచ్చేసేయండి, దేవునివి దేవునికి ఇచ్చేయండి అని. అసలు వాళ్ళకు ఇంకొకటి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అందరూ నోరు మూసుకొని మరలా అక్కడికి గెలిచి ఎక్కడ చూసినా ఆయన ఒకవేళ ఎవరైనా గెలకాలని చూస్తే ఆయన ఒక మాట మాట్లాడితే ఎదుటి వారు నోరు మూసుకున్న సందర్భాలే, కానీ ఎవరు నోరు తెరిచి ఆయనకు ఎదురుగా కానీ ఒక ప్రత్యుత్తరం ఇవ్వడానికి కూడా వాళ్ళకి శక్తి లేదండి. అలా మారిపోయారంట. నిస్సహాయులు అంటారు చూడండి, ఏం మాట్లాడాలో తెలియని అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కైసరువి కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. కైసరుకి ఇచ్చే వాటి గురించే మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ దేవునికి ఇవ్వాల్సినటువంటి వాటి కోసం మీరు ఎందుకు మాట్లాడతలేరా? ఇండైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చారు. దేవునివి దేవునికి అంటే ఇప్పుడు చెప్పండి, మనం ఎవరం చెప్పండి? అవునా కదా? ఈ శరీరం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. తిరిగి ఈ శరీరాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన కొరకు శరీరాన్ని వినియోగించుకుంటున్నాం, కానీ దేవుని కొరకు ఈ శరీరాన్ని వినియోగిస్తున్నామా? ఆలోచించండి. నీ దేహముతో నువ్వేం చేయాలి? దేవుణ్ణి గణపరచాలి, కీర్తించాలి. దేవుణ్ణి గణపరచడానికి ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంతో మనం ఆ పని చేస్తున్నామా? ఈ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటున్నామా? దేవునికి ఇవ్వాల్సిన వాటిని దేవునికి ఇవ్వట్లేదు. మీకు ఇప్పుడు ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు తెలుస్తుంది అకండి, మీకు చెప్తాను, ఆలోచించండి. దేవునివి దేవునికి ఇవ్వాలి అన్న మాట చెప్తాను. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరలా వెళ్ళిపోయారండి. ఇంకొక సందర్భం తీసుకొచ్చారు. ఆ సందర్భం ఏంటంటే కొంతమంది సద్దుకాయలు ఉన్నారు, ఒక పెద్ద ప్రశ్న వేసుకొని తీసుకొచ్చారు. ఇక దానికి పరిసయ్యులు ఒకటి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. పరిసయ్యులు అంటే ఎవరు? అసలు పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా ప్రధాన యాజకులు కూడా
వాళ్ళు చెప్పినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. అందుకొరకే ఆ ప్రశ్న వేసుకొని అందరి దగ్గరికి వెళ్ళేసి అడిగితే అందరూ నోరెళ్ళు పెడుతున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో ప్రభువా, నువ్వు పునరుత్థానం ఉంది అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఏమంటున్నారు? పునరుత్థానం ఉందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. అయితే మాకు ఒక ప్రశ్న ఉందయ్యా, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, ఒక స్త్రీని ఒక ఆయన వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీకి పిల్లలు కాకముందే కొంతకాలము వాళ్ళు ఇద్దరు ఉండి తర్వాత చనిపోయాడు, ఆ భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఆ స్త్రీని మరొక ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న మరలా కొన్ని రోజులకు అతడు కూడా చనిపోయాడు. మరలా ఇంకొక అతను చేసుకున్నాడు. ఇలా 7 మంది ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నారంట. 7 మంది చచ్చిపోయారు. చివరిగా ఈ స్త్రీ కూడా చనిపోయింది. ఎలా ఉంది చెప్పండి ప్రశ్న? సింపుల్గానే అనిపిస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్న చూడండి, యేసు ప్రభు నోటితో పునరుత్థానం లేదని అనిపించడానికి. ఇప్పుడు పునరుత్థానం ఉంది, తిరిగి మనుషులు తిరిగి లేస్తారని నువ్వు అంటున్నావు కదా ప్రభువా. అయితే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు ఈ స్త్రీ 7 మందిని పెళ్లి చేసుకుంది. చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తారంటున్నావు కదా. లేచినప్పుడు ఈ 7 మందిలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి. 7 మంది పెళ్లి చేసుకున్నారు, 7 మందికి భార్యగా ఉంటుందని అర్థమైందా? అర్థం కాదు. 7 మందికి భార్యగా ఉంటుందని అంటే తప్పవుతుంది. 7 మందికి భార్యగా ఉండొచ్చు ఎవరు, అట్లా నేరం మోపుదాం అనుకో. ఒకవేళ ఇంకొకటి చెప్పాలనుకున్నాను అనుకోండి, అంటే పునరుత్థానము లేదని చెప్పాలి. అట్లా లేదు, అట్లా కాదంటే పునరుత్థానం లేదని ఒప్పుకోవాలి. ఇట్లా పునరుత్థానం లేదన్నా ఒప్పుకోవాలి, లేదంటే 7 మందికి భార్యగా ఉంటే అట్లెట్లయితుంది మళ్ళీ క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు ఎక్కడ కాకుండా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రశ్న వేసి ఏదో మేము గొప్ప ప్రశ్న వేసామని వాళ్ళు ఇట్లా మొత్తం విర్రవీగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? పునరుత్థానమందు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. అసలు పెళ్లిళ్ళు అనేవి ఈ భూమి మీద ఉంటాయ్యా. ఈ లోకాన్ని విడిచిన తర్వాత వెళ్ళబోయే ఆ పరలోకంలో వివాహం అనేది ఉండదు. అందరు ఎలా ఉంటారంటే దేవుని స్వరూపములో ఆయన వలె ఆత్మలుగా ఉంటారు. ఈ శరీరానికే లింగ భేదం ఉంది, స్త్రీ పురుషుడు అన్న భేదం. శరీరము లోపల ఉన్న ఆత్మకు స్త్రీ పురుషు అన్న భేదము లేదు. కాబట్టి మనం వెళ్ళబోయే ఆ పరలోకములో భార్యాభర్తల బంధం అనేది ఉండదు, పెళ్ళిళ్ళు అవేముండవు. మనము దేవదూతల వలె ఆ దేవుని స్వరూపములో మనం ఎల్లప్పుడూ ఉంటామనేసరికి సద్దుకాయలు నెత్తి తీసేసినట్టు అయిపోయింది. ఇంకా ఒక్క మాట మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అంటే మీకు ఏమర్థం అవుతుందంటే, ఆయన ఒకవేళ వాదించడం ప్రారంభిస్తే, ఆయన నోరు తెరిస్తే 12 సంవత్సరాల వయసులోనే అందరి నోరు ముగించాడు. ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో కూడా ఎందరో ఆయనను శోధించడానికి వచ్చిన ఒక్క మాటతోనే అలా నోరును ముగించిన ఘన చరిత్ర ఓలుకుంది. యేసు ప్రభువుకుంది. ఆయన వాదిస్తే అలా ఉంటుంది. అర్థమైంది? ఆయన వాదించుకుంటే అలా ఉంటుంది. ఇప్పుడు పిలాతు దగ్గర కానీ ఆయనను పట్టుకున్న వారి దగ్గర కానీ అలా వాదిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నోటి మాట ప్రధాన యాజకుడు, న్యాయాధిపతుల నోరు కూడా మూయించగలడు ఆయన. కానీ ఆయన వారి నోరు మూయించకుండా ఈయన ఎందుకు నోరు మూసుకున్నాడంటే బైబిల్లో రాయబడింది, ఆయన నీ కొరకు అన్యాయాన్ని అనుభవించాలి. అర్థమైందా? అన్యాయపు శిక్ష ఆయనకు ఇప్పుడు విధించారు. ఏ శిక్ష విధించారు యేసు ప్రభుకు? అన్యాయపు శిక్ష. ఇప్పుడు యేసు ప్రభు గెత్సెమనే తోటలో యెరూషలేములోకి వచ్చిన తర్వాత, ఏ రోజు? ఇది మట్టలాదివారం కదా. ఈ మట్టలాదివారం నుండి ఆయన యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఆయన అందరికి సువార్త ప్రకటిస్తూ ఆయన అప్పగింపబడే రాత్రి గెత్సెమనే తోటలోనికి, ఏ తోటలోనికి? గెత్సెమనే తోటలోకి వెళ్ళేసి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆతురముగా ప్రార్థన చేసినప్పుడు, ఆవేదనతో ప్రార్థన చేసినప్పుడు తనకు జరగబోయే అన్నీ కూడా ముందే తెలిసినప్పుడు ఇప్పుడు ఆయన ఆతురపడి ఆవేదనతో ప్రార్థన చేస్తే ఆయన ఒంటిలో నుండి వచ్చే చెమట బిందువులు ఎలా మారుతున్నాయంటే తెలుసా? రక్తపు బిందువులుగా మారిపోతాయి. అంత ఆవేదన పడి ప్రార్థన చేస్తున్నాడండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ప్రార్థన ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కనబడదండి. అంత ఆవేదనతో, అంతగా ఆయన ఆవేదనతో ప్రార్థన చేశాడు.
ఇలాంటి ప్రార్థన మనకు ఎక్కడ కనబడదు, యేసు ప్రభు జీవితంలోనే కనబడుతుంది. ఇప్పుడు యేసు ప్రభువును పట్టుకోవడానికి ఇప్పుడు ఎవరు వచ్చారు? సైనికులు వచ్చారు, బంట్రౌతులు వచ్చారు, కొంతమంది పనివారు కూడా వచ్చారు. ఎవరిని పట్టుకోవడానికి? యేసు ప్రభువుని పట్టుకోవడానికి. దీని గురించినటువంటి పూర్తి వివరణ మీకు గుడ్ ఫ్రైడే రోజు ఇస్తాము. కాకపోతే మీకు ఇంట్రడక్షన్ కొన్ని విషయాలు, అంటే కొన్ని విషయాలు ఇట్లా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభువుని పట్టుకోవడానికి బంట్రౌతులు, సైనికులు, పనివారు వీరందరూ కూడా కత్తులు, గుదియలు, ఈటలు పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి ఎవరు దొరుకుని వస్తున్నారు? నమ్మిన తన సొంత శిష్యుడే ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువును పట్టేయడానికి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. ఈ సమయంలో యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉంటాడని గెత్సెమనే తోటకు తీసుకొని వచ్చేసి ఏం చేస్తారో తెలుసా? ఆయనను పట్టేయడానికి వచ్చి ఆయనకు ముద్దిచ్చి మరీ అప్పగిస్తాడు. అయితే ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఇప్పుడు ఆయనంతట ఆయనే మరణానికి అప్పగించుకుంటున్నాడన్న మాట బైబిల్లో రాయబడింది. అర్థమైందా? ఇప్పుడు ఆ సందర్భాలు నేను గుడ్ ఫ్రైడే రోజు వీలైతే మీకు వివరిస్తాము. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువుని వాళ్ళు ఏం చేశారు? పట్టుకున్నారు. ఇప్పుడు మొట్టమొదటగా ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్ళారో తెలుసా? మొట్టమొదటిగా ఆయనను బంధించి ఎవరి దగ్గరికి తీసుకొని వెళ్ళారంటే, ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయంలో 12-13 వచనాలను మనము చదువుకుందాం. అంతటా సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ అన్న మాట ఇక్కడ రాయబడింది. అంటే యేసు ప్రభువుని బంధించి ఆయనను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? అన్నా యొద్దకు తీసుకుని వెళ్ళారు. అసలు ఈ అన్నా ఎవరు అని అంటే, అన్నా ఎవరంటే ఇప్పుడు ఆ సంవత్సరము ఇశ్రాయేలీలకు, యూదులకు ప్రధాన యాజకుడుగా ఎవరున్నారంటే కయప. అర్థమైందా? అర్థం కాదు. ఆ సంవత్సరము యూదులకు ఎవరు ప్రధాన యాజకుడిగా ఉన్నారంట? కయప అనే వ్యక్తి ప్రధాన యాజకుడిగా ఉన్నారు. ఆయనకు మామనే ఈ అన్న. ఫస్ట్ ప్రధాన యాజకుని యొద్దకు కాకుండా ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? ఎప్పుడు? ఇది అర్ధరాత్రి జరుగుతున్న సందర్భం. చూడండి ఆయన ఏ విధంగా అన్యాయానికి గురయ్యాడో మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను. మొట్టమొదట ఆయనను అన్నా దగ్గరికి తీసుకొని వెళ్ళి విచారణ చేశారు. ఎందుకు విచారణ చేశారు? ఇప్పుడు వీళ్ళందరికీ ఒక పగ ఉంది. యేసు ప్రభువుని ఎప్పుడు చంపేద్దామా, ఎలా చంపేద్దామా అని ఎన్నో విధాలుగా ప్రయత్నించిన వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు యేసు ప్రభువును అన్నా దగ్గరికి తీసుకుని వెళ్ళేసి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఈయనను చంపేద్దాం, ఏ కారణం చేత ఈయనను చంపేద్దాం అనేసి ఇప్పుడు విచారణ జరుగుతుంది. మొట్టమొదటి ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు చెప్పండి? అన్నా దగ్గరికి తీసుకెళ్తే ఇప్పుడు ఆయన విచారణ చేస్తున్నాడు. విచారణ చేసినప్పుడు ఈయనకు ఏ విషయంలో శిక్ష విధించాలో అర్థం కాలేదు. ఎవరైనా ప్రధాన యాజకుడి మామ. ఈయనకు ఏ విధంగా ఏ విషయంలో ఈయనకు శిక్ష విధించాలి, ఏ కారణం బేస్ చేసుకొని ఈయనను చంపేయాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలు చేసినా ఆయన వల్ల కాలేదు. ఆయనకి ఏ విషయంలో శిక్ష విధించాలో అర్థం కాక ఇప్పుడు ఆ అన్న ఎవరి దగ్గరికి పంపించాడు? ఇప్పుడు యేసు ప్రభును. ఇప్పుడు ఆయన అల్లుడైన ప్రధాన యాజకుడైన కయప దగ్గరికి ఇప్పుడు రెండోసారి పంపించాడు. మొట్టమొదటిగా అన్న దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ విచారణ జరిగింది. ఆయన ఏ నేరం ఆయనలో కనబడలేదు. ఎంత విచారణ చేసినా ఆయనలో ఏ నేరం కనబడలేదు. ఆయనను శిక్ష విధించడానికి కూడా ఏ కారణం కనబడట్లేదు. ఇప్పుడు ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రధాన యాజకుని దగ్గరికి మరలా ఈయన పంపించినప్పుడు మార్కు సువార్త ఒకసారి తీయండి. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 53వ వచనం నుండి చదువుకుందాం. వారు యేసుని ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయారు. మొట్టమొదటి వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు అని చెప్పాను. అన్న దగ్గరికి తీసుకెళ్లారు.
ఆయన విచారణ చేశాడు, ఆయన వల్ల కాలేదు ఆయనకు తీర్పు తీర్చడానికి, శిక్ష విధించడానికి. ఇప్పుడు ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? ప్రధాన యాజకుడైన కయప దగ్గరికి పంపిస్తున్నాడు. 53వ వచనంలో అదే ఉంది. ఇప్పుడు 55వ వచనం నుండి ఒకసారి చదువుకుందాము. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయన మీద సాక్ష్యము వెతుకుతున్నారంటే ఇప్పుడు ఎవరెవరు చెప్పండి? ఇప్పుడు సభకు తీసుకొని వచ్చారు. ఎప్పుడు? ఇది రాత్రిలో జరుగుతుంది. ఇది ఎక్కడైనా ఏ కోర్టులోనైనా రాత్రి విచారణ జరిగినట్టుగా మీరు చూసారా? ఏ కోర్టులోనైనా రాత్రి విచారణ జరిగినట్టుగా ప్రపంచ చరిత్రలో లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తీర్పు చూడండి, అసలు రాత్రి పూట ఎవ్వరికి అసలు తీర్పే తీర్చొద్దు, ఇది లా. కానీ యేసు ప్రభులో ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది, అన్యాయపు తీర్పు. కాబట్టి మొట్టమొదటి అన్న దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆయన విచారణ చేసిన ఏ నేరమైనా కనబడలేదు. మరలా ప్రధాన యాజకుని దగ్గర తీసుకొచ్చి ఆ ప్రధాన యాజకుడు ఏం చేసి సభకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు సభలో ఎంతమంది ఉన్నారంటే ప్రధాన యాజకులు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరున్నారంట? ప్రధాన యాజకులు ఉన్నారంట, మహాసభ వారందరూ, పెద్దలైనటువంటి శాస్త్రులు, పరిచయులు, ఇంకా చాలా మంది ఉన్నారంట. వాళ్ళందరూ కలిసి, వందల మంది కలిసి యేసు ప్రభువును చంపాలని అనుకుంటున్నారు. చంపాలని ఇప్పుడు కారణాన్ని వెతుకుతున్నారంట. చూడండి ఏం వెతుకుతున్నారంట? ఈయనను చంపాలంటే ఒక కారణం కావాలి, ఒక నేరం మోపాలి. ఇప్పుడు ఈయన మీద ఏ కారణం చేత ఈయనను చంపాలని ఇప్పుడు సాక్ష్యము వెతుకుతున్నారంట, కారణం వెతుకుతున్నారంట. అయితే ఏం కనబడిందో చూడండి. ఆ యేసును చంపవలెనని ఆయన మీద సాక్ష్యము వెతికిరి గాని ఏమీ వారికి దొరకలేదు అన్నమాట. ఒక్క సాక్ష్యము, ఒక్క నేరం కూడా ఆయనలో కనబడతలేదు. ఇప్పుడు చూడండి, అన్నకు కనబడలేదు. రెండోది ప్రధాన యాజకులకు, సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ, శాస్త్రులకు, పరిచయులకు, ఎవరికి కూడా ఆయనలో ఒక్క నేరం కనబడట్లేదు. చూడండి, సర్వలోక న్యాయాధిపతి ఏ విధంగా అన్యాయానికి గురయ్యాడు చూడండి. ఏ నేరము ఆయనలో కనబడకపోయినా ఆయనను చంపవాలనన్న ఒక్క పగ మాత్రమే పెట్టుకున్నారు. వాళ్ళు ఎలా అన్యాయపు తీర్పు తీరుస్తున్నారో మనకు కనబడుతుంది. వారికి ఏమీ దొరకలేదు అని 56వ వచనంలో అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటికి సరిపోతలేదు. ఇప్పుడు ఇట్లా కాదు, ఇప్పుడు ఏ ఒక్క నేరం ఆయనలో కనబడతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏ విధంగానైనా సరే ఈయన మీద అబద్ధ సాక్ష్యము మోపి, అబద్ధ నేరం మోపి, ఈయన ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని అబద్ధముగా నేరాలు మోపి ఈయనను చంపేద్దాం అని సాక్షులను నిలబెట్టారు. ఇప్పుడు ఈయన చెప్పేది ఈయనకు సరిపడతలేదు, ఈయన చెప్పింది ఈయనకు. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల మధ్య పంచాయతీ అయింది అనుకోండి. ఇప్పుడు నా భర్త ఇలా చేస్తున్నాడని ఈమెంటది, నా భార్య ఇలా చేస్తున్నాడని ఆయన అంటున్నాడు. అవునా కదా? ఇప్పుడు సపరేట్గా విన్నప్పుడు ఈయనది కరెక్ట్ అనిపిస్తుంది, ఈయనది విన్నప్పుడు ఈయనది కరెక్ట్ అనిపిస్తుంది. ఇద్దరి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు చెప్పింది ఈయన చెప్పింది అసలు పొంతనే లేదా, అసలు జరిగింది ఏంటిదో అసలు నిజం చెప్పండి అని అంటారా అన్నారా? వాస్తవమా కదా? ఇట్లనే వీళ్ళు కూడా అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద నేరం మోపుతున్నారంట. కానీ ఒకదానికొకటి అసలు సరిపడతలేదు. ఇప్పుడు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి ఇదే సాక్ష్యాలు మనం మోపి ఒకవేళ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళాం అనుకో, పిలాతు ఏమంటాడు? సేమ్ ఇదే మాట అంటాడు, మీరు చెప్పింది ఒకదానికొకటి అసలు పొంతనే లేదయ్యా అంటాడు. కాబట్టి ఆయనను విడుదల చేస్తారు. కాబట్టి ఇప్పుడు మరలా ఇంకా వెతుకుతున్నారు చూడండి. ఆయనను చంపవాలని సాక్ష్యం వెతికారు, దొరకలేదు. ఆయన మీద అబద్ధ సాక్ష్యములు మోపుతున్నారు, అవి ఒకదానికొకటి సరిపడట్లేదు. నెక్స్ట్ ఇంకా అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాక మరి ఒక దేవాలయమును కట్టుదునని వీడు చెప్పగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. అలాగైనా వీరి సాక్ష్యము సరిపడి. ఇప్పుడు యేసు ప్రభు నోరు తెరచలేడట. ఆయన నోరు తెరిచినాక వాళ్ళందరూ నోరు మూసుకుంటారు, కానీ ఆయన నోరు తెరచలేడు. ఎందుకంటే మన కొరకు ఆయన గొర్రె వలె మౌనంగా ఉండాలని ఆల్రెడీ బైబిల్లో రాయబడింది. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలాగూ మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఉండనని లేఖనాల్లో రాయబడింది. కాబట్టి లేఖనాలను నెరవేర్చడానికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మౌనం దాలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద మోపుతున్నటువంటి నేరాలను బట్టి ఆయన లోపల ఎలా ఉంది చెప్పండి? అర్థమైందా?
ఎలాగైనా చంపాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి నేరాలను ఒక్కటన్నా కరెక్ట్ ఉన్నాయంటే ఒక్కటి కూడా లేదంట. ఇదిగో చేతి పైన ఈ దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో చేతి పని కానీ మరొక ఆలయాన్ని నిర్మిస్తారంట. అసలు ఎందుకన్నాడు తెలుసా యేసుప్రభు? ఈ శరీరాన్ని మీరు పడగొడితే, ఈ శరీరాన్ని మీరు కూలిస్తే 3 రోజుల్లో కడతారంటే 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పిన మాట అది. అర్థమైందా? నన్ను చంపుతారు, మీరు నన్ను చంపినా నేను 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పిన దానికి ఇప్పుడు వాళ్ళు ఎలా కనెక్ట్ చేసుకున్నారు? మరొక విధంగా కనెక్ట్ చేసుకొని నేరం మోపాలనుకుంటున్నారు. అది కూడా సరి అయినదిగా కనబడట్లేదంట అక్కడ. అర్థమైందా? అది కూడా సరిపోతలేదన్న మాట అక్కడ రాయబడింది 60వ వచనం. ఇక వీళ్ళ ఇప్పుడు చూశారు, అన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు చేసిన వారి వల్ల కాదు. ఆయనను చంపేంత కారణం సాక్ష్యం వెతికారు, దొరకలేదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, అది సరిపడలేదు, ఒకదానికొకటి పొంతన లేదు. ఇంకొక అబద్ధ నేరం మోపారు, అది కూడా సరిపడలేదు అన్న విషయం చెప్తూ ఇప్పుడు ఇట్లా కాదని ఇప్పుడు ప్రధాన యాజకుడే లేచాడంట 60వ వచనం. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఇన్ని చెప్తున్నా నువ్వు ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్పవా అనేసి మాట్లాడుతున్నాడండి. అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసుని అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమియో జవాబు ఏమియో చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు సార్? పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని మాట్లాడుతున్నాడు. చూడండి, దేనికి సమాధానం చెప్పలేడు, కానీ నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు సార్? అవును, నేనే, నీవన్నట్టు ఆ పరమాత్ముని, ఆ దేవుని కుమారుడను నేనే అని మాట్లాడుతున్నాడు. నేనే అని మాట్లాడుతున్నాడు అని మాట్లాడుతూ ఇంకేమంటున్నాడు? మీరు మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుని ఉండుటయు, ఆకాశ మేఘారుడై మరలా వచ్చుటయు చూచెదరని చెప్పగాని ఇప్పుడు ఆ మాటలు భరించక, ఆయన దేవుని కుమారుడని అంగీకరించక ఇప్పుడు బట్టలు చింపుకున్నాడండి. ఏం చేయాలో తోచక ఏదో విధంగా ఆయన మీద నేరం మోపాలని. ఇదిగో ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు. ఇదిగో ఆయన దేవుని కుడిపార్శ్వంలో కూర్చుంటాడు, మరలా మేఘారుడై వచ్చుట మీరు చూచెదరని యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలను భరించలేక బట్టలు చింపుకొని ప్రధాన యాజకుడు ఏం చూస్తుంది చూడండి. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని, ఇగో మనకు సాక్షులతో పని ఏమి, ఈ దేవదూషణ మీరు విన్నారు కారా, మీకేమి తోచుచున్నదని అడగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసి. అర్థమైందా? ఆయన చెప్పిన దాంట్లో తప్పేమని చెప్పండి. ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఆయనను మీరు చంపుతారు, ఆయన సర్వోన్నతుడైన ఆ దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉంటాడని చెప్పారు. అది నిజమే. తర్వాత ఆయన 2వ రాకడ మేఘారూఢుడై వస్తాడు అన్న మాట కూడా చెప్తున్నాడు. అది కూడా నిజమే. ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం ఏంటి చెప్పండి. ఇప్పుడు దీనికి దేవదూషణ అని ఆయన మీద నేరం మోపి బట్టలు చెప్పుకున్నాడు. ప్రధాన యాజకుడు బట్టలు చెప్పుకున్నాడంటే అది పెద్ద ఏదో భయంకరమైనటువంటి పాపం జరుగుతూనే అలా చేయాలి ఆయన. అర్థమైందా? భయంకరమైనటువంటి పాపం జరుగుతూనే ఆయన తన వస్త్రాలను చింపుకోవాలి. అలా ఉంటుంది అనమాట ఆ పరిస్థితి. ఇప్పుడు యేసుప్రభు ఏదో భయంకరమైనటువంటి నేరం చేశాడని తన వస్త్రాలను చింపుకొని అందరినీ ప్రేరేపిస్తూ, ఇదిగో ఈయనకు మనతో సాక్షులతో పని ఏమిందిగా, ఈయన దేవదూషణ చేశాడు, ఇక ఏం చేద్దామని అంటే ఈయన చంపేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు చంపేద్దామని ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఏం చేశారంటే చంపే అధికారం వీళ్ళకి లేదు. ఇప్పుడు అర్థమైందా? చంపాలని అనుకుంటున్నారు కానీ చంపేంత అధికారం వీళ్ళకు లేదు. ఇప్పుడు ఎవరికి చంపాలంటే శిక్ష విధించాలంటే ఎవరు విధించాలి? ఇప్పుడు పిలాతు విధించాలి, రాజు విధించాలి. అర్థమైందా? పిలాతు అనేవాడు గవర్నర్. అర్థమైందా? ఇప్పుడు ఆ రాజుకున్నటువంటి అధికారాల్లో ఆల్మోస్ట్ ఈయన గుట్ట ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరి దగ్గర తీసుకెళ్లారు? ఇప్పుడు పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. ఇప్పుడు ఎంతమంది దగ్గరకు వచ్చింది చూడండి. మొట్టమొదటి ఎవరి దగ్గరికి పోయింది? అన్న దగ్గరికి. అక్కడ నుండి విచారణ చేసి ఆయనకు ఏ నేరం కనబడకపోయేసరికి ఎక్కడికి వచ్చారు? కయ్యప్ప దగ్గరకు వచ్చారు. ఆ కయ్యప్ప కూడా విచారణ చేసేసి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు సభకు తీసుకొచ్చారు. అక్కడ అందరూ కూడా విచారణ చేసి ఆయనలో ఏ నేరము కూడా కనబడలేదు, దేవదూషణ చేశాడని ఒక్క నేరం మీద ఈయన చంపేద్దామని ఇప్పుడు ఎక్కడికి తీసుకొస్తారు? ఎక్కడికి తీసుకొస్తున్నారు? పిలాతు దగ్గర తీసుకొస్తున్నారు. ఒకసారి ఈ మాట మనకు లూకాసు వార్తలో ఉంటుంది చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయములో
లూకా సువార్త 23వ అధ్యాయంలో మొదటి వచనం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దనియు తానే క్రీస్తని ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమి అని ఆయన మీద నేరం మోపి. ఇప్పుడు ఈయన మీద మోపినటువంటి నేరం ఏంటిది? ఇది అర్థమైందా? ఈ నేరం సరి అయినది కాదు, అయినా ఏదో ఒకటి మోపాలి కాబట్టి ఆయన మీద ఈ నేరము మోపుతూ పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు పిలాతు విచారణ చేశాడండి. విచారణ చేసి చూసినప్పుడు ఆయనకు ఏ నేరం అన్న కనబడిందంటే అక్కడ బైబిల్లో చూడండి, 4వ వచనంలో, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదంటే చూడండి. అన్నకు కనబడలేదు, ప్రధాన యాజకులకు సభ వారికి కనబడలేదు, కానీ ఏదో ఒక నేరం మోపారు. కానీ ఇప్పుడు మరలా పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చారు. పిలాతు ఆయనను విచారణ చేశాడు. పోనీ వీళ్ళు మోపుతున్నటువంటి నేరాలు సరి అయినాయా కావని నేరాలు మోపితే ఆ పిలాతుకు యేసు ప్రభువులో ఒక నేరం అంటే ఒక్క చిన్న తప్పు కూడా కనబడలేదంట. అందుకొరకే ఆయనను మరలా బయటకు తీసుకొని వచ్చేసి అందరికి ఏం చెప్తున్నాడంటే, ఈయనలో నాకు ఒక్క నేరము ఏ నేరము కనబడలేదు అని మాట్లాడుతున్నాడు. అప్పుడు వీళ్ళందరూ అనుకున్నారా, లేదు 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 ఆయనను శిక్ష విధించాలి, ఆయనను చంపాలి అని అంటే అందరూ ఏమనుకున్నారంటే, ఇప్పుడు ఆయన ఆ మాటలు అనేసరికి వారు అందరూ ఆ మాట అనేసరికి ఈయన గలిలీయుడా, నజరేయుడా, అయితే ఇప్పుడు శిక్ష విధించడానికి ఇప్పుడు ఈయన ఎక్కడికి పంపిస్తాను అంటున్నాడంటే హేరోదు దగ్గరికి పంపించాలని అనుకున్నాడు. ఎందుకంటే యేసుప్రభు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు ఆ ప్రాంతానికి పంపిద్దాం అనేసి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది చూడండి, రాత్రి నుండి ఉదయం 9 గంటల వరకు జరుగుతున్న సందర్భం ఇది. రాత్రి అంటే మధ్యరాత్రి నుండి ఉదయం 9 గంటల లోపే ఇన్ని చోట్ల వరకు జరుగుతారు. కయప దగ్గర తీసుకొచ్చారు, అన్న దగ్గర తీసుకొచ్చారు, కయప దగ్గరకు తీసుకొచ్చారు, సభ దగ్గరికి తీసుకొచ్చారు, పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పిలాతు హేరోదు దగ్గరకు పంపిస్తున్నాడు. చూడండి ఎంతమందికి. ఆయనకు శిక్ష విధించడానికి ఎవరి వల్ల వాడట్లేదు, ఎవరి వల్ల అవుతలేదు. ఇప్పుడు హేరోదు దగ్గరకు తీసుకొచ్చారు. హేరోదు దగ్గరికి తీసుకొస్తే ఇప్పుడు హేరోదు ఏం చేస్తున్నాడు చూడండి. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. కనుక ఆయన కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నాడు. విచారణ చేస్తున్నప్పుడు హేరోదుకు కూడా ఒక నేరం ఆయనలో కనబడట్లేదు. ఇప్పుడు ఈయన ఒక శిక్ష విధించడం నా వల్ల కూడా కాదనేసి మరలా ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు, పిలాతు దగ్గరికి. 5 మంది దగ్గరికి. అర్థమైందా? అన్న దగ్గరికి, కయప దగ్గరికి, పిలాతు దగ్గరికి, ఇవి హేరోదు దగ్గరికి, మరల చివరిగా పిలాతు దగ్గరికి. ఉదయం వరకు రాత్రి మొత్తం వాళ్ళకి ఇదే పని. అంటే ఆయనను చంపేదాకా మేము నిద్రపోమన్నంత పగ పెట్టుకున్నారు యేసుప్రభువు మీద. ఏ అన్యాయం చేశాడని, ఏ తప్పు చేశాడని, ఏ నేరం చేయలేదని, అకారణంగా అన్యాయంగా ఆయనను చంపాలనుకున్నారు. ఆయన ఒకవేళ మాట్లాడితే, ఆయన వాదించడం ప్రారంభిస్తే ఎవ్వరు నిలవలేరు, ఎవరు మాట్లాడలేరు. అందుకొరకే ఆయన మౌనము వహించాడు. నోరు తెరవలేదు. ఆయన మౌనం వహించి నోరు తెరవకుండా సైలెంట్గా ఆయన ఉండిపోయాడు. ఇప్పుడు పిలాతు దగ్గరకు వచ్చేసి పిలాతు ఇప్పుడు మరలా విచారణ చేశాడు. మరలా విచారణ చేసినప్పుడు 3 సార్లు, మూడోసారి అంట కంటిన్యూగా 3 సార్లు విచారణ చేస్తే వాళ్ళు చెప్పడము మరలా విచారణ చేయడం, వాళ్ళు చెప్పడము మరలా విచారణ చేయడం. 3 సార్లు నేను చూశాను, ఈ మనుష్యుని అందు నాకు ఒక్క నేరం అంటే ఒక్క నేరం కనబడలేదు. అసలు ఏ కారణాన్ని బట్టి ఈయనకు శిక్ష విధించాలి? మీరు ఇలా అంటున్నారు కాబట్టి కొరడాలతో కొట్టించి పంపిద్దాం అని అంటే, లేదు 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 ఆయనను చంపాలని ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ, ఆడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కేకలు వేశారంట. ఏం చేశారంట? కేకలు వేశారంట. ఒకసారి 22వ వచనం నుండి, ఈ లూకా సువార్త 23వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకుందాం.
మూడవ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతని యందు మరణమునకు తగిన ఏ నేరము నాకు అగుపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను అన్న మాట ఇక్కడ కనబడుతుంది. అర్థమైందా? ఏందంట? వారి కేకలే గెలిచాయి అన్నమాట. అంటే ఆలోచించండి, నేను అంతకుముందు కూడా ఒక సందర్భం చెప్పాను. ఒక ఆయన ఒక ఊరు నుండి ఏం చేస్తున్నాడంట, గొర్రె పిల్లను మెడ మీద ఎత్తుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఒక నలుగురు దొంగలు ఏం చేద్దాం అనుకున్నారు అంటే, ఎలాగైనా గొర్రెను మనము ఈరోజు మనం ఏం చేయాలి, తీసుకొని మనం ఏం చేయాలి, ఇప్పుడు చంపుకొని తినాలి అని ఆయన మాట్లాడారు. వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు గొర్రె ప్లేస్లో ఏమనుకుంటున్నారు వాళ్ళు? అర్థమైంది? ఏదో ఒక జంతువుని అనుకోండి, అర్థమైందా? మీరు ఏదో ఒక జంతువు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నలుగురు అబద్ధాన్ని గట్టిగా మాట్లాడితే అబద్ధం కూడా నిజమైపోతుందని ఈ లోకం నిరూపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు నిజానికి ఒక్కటి నిలబడినా అది అబద్ధం అంటారు, కానీ నలుగురు చెప్పిందే నిజం అంటారు. ఇప్పుడు ఈ నలుగురు దొంగలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన దగ్గర గొర్రెను దొంగిలిద్దామనేసి ఇప్పుడు ఆ మనిషి గొర్రె పిల్లని నెత్తి మీద వేసుకొని వస్తుంటే ఇప్పుడు ఈ నలుగురు పోసి, అదేంటిదయ్యా, ఎవరైనా గొర్రె పిల్లని నెత్తి మీద వేసుకొని వస్తారు కానీ నువ్వు కుక్కని ఎత్తుకొని వస్తున్నావు ఏంది అసలు? నాకన్నా ఏం మాట్లాడుతున్నారు? నేను గొర్రె పిల్లని ఎత్తుకొని వస్తున్నా కదా, నా మెడ మీద ఉంది గొర్రె కదా అంటే, కాదయ్యా నీ నెత్తి మీద ఉంది కుక్క అని అన్నాడు. వీడు చెప్పింది అబద్ధం, వీడు నేను పట్టించుకోవాలనేసి అని మాటిసాడు. ఇంకొకటి వచ్చింది మధ్యలో. ఈ నలుగురు ప్లాన్ చేసుకొని వచ్చారనమాట, ఒకరి తర్వాత ఒకరు. వాడు వచ్చేసి, అయ్యో ఏంది కుక్కని ఎందుకు ఎత్తుకొస్తున్నావు, పెంచుకుందాం అనుకుంటున్నావు అంటే ఈయనకు డౌట్ వచ్చేసింది. ఇంతకు ముందు వాడేమన్నాడు, నేను గొర్రె పిల్లని ఎత్తుకొస్తే వీడేమో కుక్క అన్నాడు. వీడు కూడా సేమ్ అదే మాట అంటున్నాడు. ఏంటిది, ఏమన్నా నాకేమన్నా దృష్టిలోపం ఉందా అని ఇక్కడ ఈయన కూడా పట్టించుకోకుండా నేను గొర్రె పిల్లని తీసుకొస్తున్నా అనేసి మరలా కొంచెం ముందుకు సాగాడంట. మరలా కొంచెం ముందుకు సాగాక ఇంకొకటి కలిసేసి, ఏమయ్యా గొర్రె పిల్లకి బదులు కుక్కని ఎత్తుకొస్తున్నావు అని మరలా సేమ్ అదే మాట అన్నాడంట. ఈయనకు డౌట్ వచ్చింది, నాకే గొర్రె పిల్లగా కనిపిస్తుందా, లేకపోతే మిగతా వాళ్ళందరికీ కుక్కగా కనిపిస్తే నాకెందుకు ఇది గొర్రె పిల్లగా కనిపిస్తుంది అనే డౌట్ వచ్చింది. ఇదేమన్నా మాయా జంతువా ఏంది అని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సంతలో ఈయన కొనుక్కొని ఇప్పుడు ఈయన పెంచుకుందామని ఈయన తీసుకొస్తే ఈయన దగ్గర కొట్టేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొకడు అట్లనే కొంచెం ముందు సాగాడంట అనుమానంతో. ఇంకొకటి వచ్చేసి సేమ్ మరలా అదే మాట అన్నాడు. ఇప్పుడు ఈయనకు భయం అయిపోయి ఏదో మాయా జంతువు ఉన్నట్టుంది అనేసి ఆ గొర్రె పిల్లడాడ పడేసి పరుగు. ఇప్పుడు ఈ నలుగురు కలిసి ఏం చేశారు ఇప్పుడు? అవును కదా? అంటే నలుగురు అబద్ధము చెప్పినా అది నిజమని లోకం నమ్ముతుంది. ఒక్కడు నిజం మాట్లాడినా అది అవును కదా? దేనికి ఎక్కువ స్ట్రెంత్ ఉందో అదే నిజం అంటారు. అవునా కదా? దేనికి ఎక్కువ బలం ఉందో అదే నిజం అనుకుంటారు. అవునా కదా? అలాంటి లోకంలో ఉన్నామండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆయనను సిలువ వేయము అని అన్యాయంగా కేకలు వేసినప్పుడు ఇక ఆయన ఏం చేయలేకుండా ఏం చేశాడో తెలుసా? ఏం చేయకుండా సరే అని వాళ్ళకు అప్పగించారు. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేసి చివరిగా ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? పిలాతు గారు ఇచ్చినటువంటి సాక్ష్యం యేసుప్రభు గురించి ఏంటంటే, ఈ నీతిమంతుని రక్తము నా మీదికి నా కుటుంబం మీదికి రాకుండా ఆయన చేతులు కడుక్కున్నాడు. అంటే శిక్ష విధించిన వానికి అర్థమైంది యేసు ప్రభు నీతిమంతుడు అన్నమాట. రెండో మాట చెప్తాను, ఆయనను అప్పగించినటువంటి యూదా ఆయనకు శిక్ష పడగా చూచి, నిరపరాధ రక్తమును నేను అప్పగించాను, నీతిమంతుని నేను అప్పగించాను. అంటే అప్పగించిన యూదాకు తెలుసు నేను అప్పగించింది నీతిమంతునని. శిక్ష విధించిన పిలాతుకు తెలుసు నేను శిక్ష విధించింది నీతిమంతుని కానీ. ఆ పిలాతు భార్య ఒకటి అంటది, ఇదిగో నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకు, ఈ దినము నేను కలలో ఆయన గురించి మిక్కిలి బాధపడ్డాను. అంటే ఆ స్త్రీకి కూడా అర్థమైంది ఆయన నీతిమంతుడు అన్న విషయం.
నీతిమంతుడు అన్న విషయం. ఇలా అందరూ సాక్ష్యం చెప్తారండి. ఆయనను సిలువ వేసినటువంటి శతాధిపతి ఉంటాడు కదా, ఆ శతాధిపతి కూడా చంపిన తర్వాత ఏమంటాడు తెలుసా? జరిగిన సంఘటనలను చూశాక ఈయన నిజముగా దేవుని కుమారుడు, నీతిమంతుడని శత్రువుల నోటి నుండి కూడా ఆయన ఏమని సాక్ష్యం పొందాడు తెలుసా? ఈయన నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడని. అంటే ఏ నేరము చేయలేదు ఆయన, ఏ తప్పు చేయలేదు, కానీ అన్యాయంగా నీ కొరకు నా కొరకు శిక్ష పొందడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ శిక్ష ఏంటిదో మనము ఒకసారి మనం తెలుసుకుందాం. 2 మాటలు తెలుసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మొత్తం మీరు రాసుకునండి, కానీ నేను అవసరమైన ఒక్క మాటను మాత్రమే నేను చదివిస్తాను. 53వ అధ్యాయంలో 3వ వచనం నుండి మీరు చదువుకోనండి, రాసుకునండి. అయితే డైరెక్ట్ 7వ వచనాన్ని మనం డైరెక్ట్గా చదువుకుందాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అన్న మాట ఇక్కడ చూడండి. ఆయన దౌర్జన్యాన్ని అనుభవించాడంట. బాధింపబడిన అతడు నోరు తెరవలేదు అన్న మాట కనబడుతుంది. వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడన్న మాట 3వ మాట కనబడుతుంది. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్లు ఆయనకు అన్యాయంగా తీర్పు విధిస్తున్న, వాదించుకునే శక్తి ఉన్న ఆయన వాదించుకోలేకుండా మౌనంగా ఉన్నాడు. 4వ విషయము. 5వ విషయము, అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఈ అధ్యాయం మీరు మొత్తం చదువుకుంటే ఇది యేసు ప్రభు గురించి వ్రాయబడినటువంటి అధ్యాయం. అర్థమైందా? కాబట్టి ఆలోచించండి. ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడై. ఎందుకు అన్యాయపు తీర్పు పొందాడు? 3వ వచనం చదవండి. అతడిని వాళ్ళందరూ ఏం చేశారంట? తృణీకరించరు. కాబట్టి అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. ఎందుకు? మన కొరకు వ్యసనక్రాంతుడుగాను, మన కొరకు మన పాపం అనే వ్యాధి ఆయన మీద వేసుకొని వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయక పోతీమని. 5వ వచనంలో చెప్తున్నాడు, అతడు మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మనల్ని దేవునితో సమాధానపరచడానికి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 6వ వచనం చివర్లో ఏమంటాడంటే, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఎలా ఉంది చెప్పండి? నీ కొరకు ఆయన నోరు తెరవలేదు, నీ కొరకే ఆయన అన్యాయపు తీర్పును పొందుకున్నాడు. సర్వలోక న్యాయాధిపతి. ఆయన తీర్పులు ఎలా ఉంటాయంటే ఎవరు కాదనలేనంత గొప్పగా ఉంటాయి. ఒకవేళ ఆయన వాదించుకోవడం మొదలు పెడితే ఆయన ముందు ఏ రాజు ఎవ్వడు కూడా నిలవలేడు. అలాంటిది ఆయన నోరు తెరవకుండా మౌనము దాల్చింది. ఎందుకో తెలుసా? నీ శిక్షను ఆయన భరించడానికి, నీ దోషాలను ఆయన భరించడానికి, మన అతిక్రమ క్రియలన్నిటినీ, మన పాపాలన్నిటినీ ఆయన మోయడానికి, నీకు బదులుగా, మనందరికి బదులుగా ఆయన చనిపోయి మనకు పాప క్షమాపణ, పాపము నుండి విడుదల కలిగించడానికి ఆయన శిక్షను అనుభవించాడు. ఎవరి కోసం అయ్యా ఇదనంటే కేవలము నా కోసం అని మీరు అందరూ అనుకోవాలి. ఫస్ట్ అందరం కూడా ఏమనుకోవాలి? ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడింది, అన్యాయముగా శిక్షను అనుభవించింది, కేవలము నా కొరకని మీరందరూ కూడా ఆలోచించాలి. ఒకసారి ఇదే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టు వారికి నా వీపును అప్పగించి తినంటున్నాడు. ఆయన అప్పగించాడా?
ఆయనే అప్పగించాడు. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మి వేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు అంటున్నాడు యేసు ప్రభు. ఏం చేశాడంట? కొట్టు వారికి వీపు అప్పగించాడంట. ఏం చేశారో తెలుసా? ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకా వెంట్రుకలు పెరికి వేయడానికి ఆయన చెంపలను అప్పగించాడంట. అంటే ఆయన చెంపల మీద కొట్టారంట, నెత్తి మీద కొట్టారంట, తన్నారంట, గుద్దారంట, అవమానపరిచారు. నువ్వు దేవుని కుమారుడవా, నువ్వు క్రీస్తువా అనేసి ఆయనను అవమానపరిచారంట. ఇంకా ఆయన అవమానపరచడానికి, ఆయన మీద ఉమ్మి వేయడానికి ముఖము కూడా దాచుకోలేదంట. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మీ ముఖం మీద ఉమ్మి వేస్తాననేసి ఒకవేళ ఇట్లా నువ్వు అనబోతుంటే మనం ఏం చేస్తాం? ఆయన ఏం చేశాడంటే తెలుసా? ముఖము కూడా ఇట్లా దాచుకోలేడంట. ఉమ్మి వేస్తే ఉమ్మి వేపించుకున్నాడు. ముఖం మీదనే అవమానపరిస్తే ముఖం మీదనే అవమానము పొందుతున్నాడు. ఎందుకు ఇంత అంటే మీరు ఆలోచించండి. కీర్తన గ్రంథం 129వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి, చివరి మాట. కీర్తన గ్రంథం 129:3. కీర్తన గ్రంథం 129వ అధ్యాయము 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే దున్నువారు ఆయన వీపుని ఏం చేశారంట? దున్నారు అన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోలే, ఎక్కడ దున్నుతారు చెప్పండి? చేనును మనం దున్నినట్టుగా చూస్తున్నాం. కానీ ఆయన కొట్టువారికి ఆయన వీపు అప్పగించినప్పుడు, ఆయన వీపుని ఏం చేశారంట? కొరడాలతో కొట్టినప్పుడు భూమిని నాగలితో దున్నితే ఏ విధంగా చీల్చబడుతుందో ఆయన శరీరము నేల వలె దున్నబడింది అన్న మాట ఇక్కడ కనబడుతుంది. అంటే ఎంత శిక్షను అనుభవిస్తున్నాడు! భరించలేని భయంకరమైనటువంటి శిక్ష, తాళలేని ఆ భయంకరమైనటువంటి శిక్ష ఆయన మన కొరకు అనుభవిస్తున్నాడండి. ఆయన వీపును దున్నారంట. ఎలా అంటే ఆ చాళ్లను దున్నిన చోటనే మరలా దున్నితే ఆ చాళ్ళు ఎలా అవుతాయి? పెద్దగా అవుతాయి కదా. అలా ఆయన వీపు కొట్టిన తాన్నే మరలా కొడితే ఆయన వీపు మొత్తం బద్దలైపోయిందంట. శరీరములో ఒక్క మంచి ప్లేస్ కూడా లేదంట. శరీరం అంతా, ఒళ్ళంతా రక్తమే. అరికాళ్ళు మొదలుకొని తల వరకు ఎంత భయంకరమైన శిక్షణ అంటే, తలకేమో ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టి కట్టెలు పట్టుకొని 2 చోట్ల ఇట్లా అనగబడితే ఆ ముళ్ళు తలలో గుచ్చుకొని ఎంత వేదన పడ్డాడంటే అంత వేదన పడ్డాడండి. చేతులకేమో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, చేతులకు శిలలు కొట్టబడ్డాయి, మేకులు కొట్టబడ్డాయి, పక్కలో బల్లె పొట్టు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు. ఇలా చూస్తుంటే ముఖం మీద ఉమ్మి వేశారు, అవమానపరిచారు, నెత్తి మీద కొట్టారు, గుద్దారు, తన్నారు. అసలు ఆయనను ఎన్ని విధాలుగా అవమానపరచాలో అన్ని విధాలుగా అవమానపరిచి ఆయన పై వస్త్రమును కూడా చీట్లు వేసుకున్నారండి. ఇంత బాధపడుతున్నా, ఇంత బాధ పెడుతున్నా ఆయనకు నిజంగా అండి వాళ్ళ మీద ఇంత అంటే ఇంత కోపం కూడా రాలేదండి. ఎంత ప్రేమ గలవాడో మీకు అర్థం కావాలి దేవుడు. అసలు యేసు ప్రభువులో ఉన్న ప్రేమ నీకు కరెక్ట్గా అర్థమైతే ఆ ప్రేమను భరించలేక, ఊపిరాగక, మనము తట్టుకోలేక, తాళక ఏడుస్తామండి. ఆ ప్రేమను భరించడం ఎవ్వరి వల్ల అంటే ఎవ్వరి వల్ల కాదు. ఆ ప్రేమ నీకు అర్థమైతే అసలు వెంటనే మారిపోతామండి. ఆ ప్రేమ మనకు అర్థం కాకపోతేనే మనం కఠినంగా ఉంటాం. ఆయన నిన్ను రక్షించడానికి ఇంతగా అన్యాయము అనుభవించాడు, ఇంత భయంకరమైన శిక్షను అనుభవించాడు. చివరికి నీ కొరకు ప్రాణమే పెట్టాడు. అసలు చావాల్సిందెవరు? మనము. శిక్షను అనుభవించాల్సిందెవరు? మనము. నరకానికి వెళ్ళాల్సిందెవరు? మనము. ఆ శిక్ష అంతటినీ ఆయన మీద వేసుకొని, నీ పాపాలన్నిటినీ ఆయన మీద వేసుకొని, మన శిక్ష ఆయన భరించి, మనకు బదులుగా ఆయన మరణించి, ఆయన మరణము ద్వారా నీకు పాప క్షమాపణ, విమోచన, విడుదల, ఆ దేవునితో సమాధానము, నీకు పరలోక ప్రాప్తి, నరకాన్ని తప్పించి నీకు ఒక గొప్ప మేలు చేశాడండి. నువ్వు చేయవలసింది ఏంటిదంటే ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని, ఆయన నీ మీద చూపించిన ప్రేమను అర్థం చేసుకొని
ఆ ప్రేమకు నువ్వు నేను బానిసలు అవ్వడం తప్ప ఇంకొకటి లేదండి. ఇంతే. మనం ఆ దేవునికి కృతజ్ఞత చూపించాలంటే ఆయన ప్రేమకు బానిసలై ఆయనకు విధేయులైన చెప్పినట్టుగా బ్రతకడమే. ఇంతకు మించినటువంటి కృతజ్ఞత ఇంకొకటి లేదు. ఇలాంటి కృతజ్ఞత మనం అందరం కలిగి ఉండాలని ఆ దేవుడు కోరుతున్నాడు. అందుకొరకే సర్వలోక న్యాయాధిపతి నీ కొరకు అన్యాయపు శిక్షను, అన్యాయపు తీర్పును అనుభవించాడు. మన సందర్భం ఏంటి చెప్పండి? టాపిక్ ఏంటిది? అన్యాయానికి గురి అయిన సర్వలోక న్యాయాధిపతి. అర్థమైందా? నా కొరకే ఆయన అన్యాయానికి గురయ్యాడు. ఆయన ఒకవేళ వాదించుకుంటే శిక్ష నుండి తప్పించుకోగలడు, కానీ నీ కొరకు ఇష్టంగా శిక్షను అనుభవించాడు నిన్ను రక్షించాలని. కాబట్టి ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ నువ్వు నేను అర్థం చేసుకొని ఆ దేవుడున్న పరలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ మాట. దేవుడు దీవించునుగాక. ఆమేన్.